హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కారాబాత్ రెసిపీ చూపించబోతున్నాను. బెంగళూరు హోటల్స్లో ఇడ్లీ దోశ తర్వాత ఇష్టంగా తినే రెసిపీ ఈ కారాబాత్ అండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే 10-15 జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కూడా పొడుగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 1 కప్ ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అవ్వకుండా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇలా సాఫ్ట్ అయిన తర్వాత 1 గ్లాస్ రవ్వ వేసుకుంటున్నాను. రవ్వ ఇక్కడ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీడియం సైజ్ అయినా వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు. రవ్వని లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి కలర్ చేంజ్ అవ్వకూడదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకోవడం వలన స్వీట్నెస్ ఏం రాదండి, కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత మేము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వరకు వాటర్ని వేడి చేసుకోవాలి. రవ్వ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. పొరపాటున కూడా చల్లటి నీళ్ళు వేసుకుంటే రవ్వ అంతా ముద్దలుగా మారిపోతుంది. వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న టమోటో ముక్కలను వేసుకోండి. అలాగే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాను నేను క్యారెట్, బీన్స్, బఠానీ 1 కప్ వరకు వేసుకుంటున్నాను. వెజిటేబుల్ ఆప్షనల్ అండి, నచ్చిన వెజిటేబుల్స్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ టైంలో ఇలా వేసుకోవడం వలన కారాబాత్ చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్కి బదులు నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం వాంగిబాత్ పౌడర్ని వేసుకుంటున్నాను. మరీ ఎక్కువగా వేసుకోకండి, ఫ్లేవర్ కోసం అంతే. మిక్స్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 3 లేదా 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 3-4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఓపెన్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కారాబాత్ రెసిపీ రెడీ అండి. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.